తమన్నా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా పెళ్లి ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది. అయితే దీనికి సంబంధించిగా తమన్నా గారు కొన్ని రియాక్షన్స్ అయితే ఇచ్చారు. అంటే ఏంటి ఏమనేది కూడా పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో పెళ్ళంటూ జరిగినటువంటి ప్రచారం పైన తమన్నా భాటియా స్పందించారు. ఇక్కడ ఎస్ఎంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుందని, అంతేకాకుండా 2020లో ఒక జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవ సమయంలో కూడా రజాక్‌ను కలిసినట్టుగా కూడా తెలిపారు. అంతేకాకుండా విరాట్‌ను కలిసినటువంటి సమయంలో కూడా ఈ తరహా ప్రచారమే జరిగిందని, ఆహ్, కొంత నన్ను బాధపెట్టిందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇలాంటి వార్తలను ఇక్కడ నియంత్రణ లేకపోవడం కారణం అంటూ కూడా పేర్కొన్నారు. ఒక నటిగా తన నటన గురించి ప్రేక్షకులు అభిప్రాయం తెలుసుకోవాలని కూడా, ముఖ్యంగా ఇటువంటి వాటిపైన కూడా తప్పుడు ప్రచారాన్ని కూడా ఎవరు కూడా నమ్మకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడు కూడా ఎక్కువగా షేర్ చేయకండి. ఎందుకంటే అది షేర్ చేస్తే బాగా వైరల్ అవ్వడం, ఎంతోమందికి అది ఇబ్బందిగా ఉంటుంది. తమన్నాని గాని ఎవరికైనా, అది వారికైనా, మనకైనా, ఎవరికైనా ఇటువంటి ప్రచారం, తప్పుడు ప్రచారం ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడు కూడా షేర్ చేయకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.